జరుగుతున్న పనులకు సంబంధించిన బకాయిల చెల్లింపు విడుదల చేయడం గురించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బిల్సర్ అసోసియేషన్ అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా పూర్తయిన పనులకు సంబంధించిన బకాయిలు ఇంకా విడుదల కాలేదని, రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను మేము అర్థం చేసుకుంటున్నామని, అయితే వ్యక్తిగత కాంట్రాక్టర్లు తమ వ్యాపారాలు కొనసాగించడం చాలా కష్టంగా మారిందని అన్నారు. చాలా మంది ప్రైవేటు రుణదాతల వద్ద నుండి అప్పులు తీసుకోవాల్సి వచ్చిందని, కొందరు బ్యాంకు గ్యారంటీలు ఇవ్వడానికి, ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాలు పొందడానికి తమ ఆస్తులను తాకట్టు పెట్టారని అన్నారు. కలెక్టర్ ఆఫీస్లో ఈ వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము. అదనపు కలెక్టర్ గారికి, డిప్యూటీ కలెక్టర్ గారికి ఇప్పుడే వినతి పత్రం ఇచ్చాము. ఈ రాష్ట్రంలో మొత్తం అన్ని జిల్లాలలో హెచ్ఓడిస్కి, సూపరింటెండెంట్ ఇంజనీర్లకు కూడా వినతి పత్రాలు ఇస్తున్నాము. మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒక 2,000 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. దీని విడుదలకై మేమందరము చాలా, అంటే పోయిన గవర్నమెంట్లో కూడా ఒక 1.5 year, ఈ గవర్నమెంట్లో ఒక 2 years 20 months దాటిపోయింది. 3.5 years వేచి చూసినాము. అప్పులు తీసుకొచ్చి పనులు చేయడము, చాలామంది చిన్న మధ్యతరగతి పెద్ద కాంట్రాక్టర్లు అందరూ ఇబ్బందుల పాలవుతున్నారు. బ్యాంకులలో అప్పులు తీసుకొని, ప్రైవేట్ అప్పులు తీసుకొని అన్ని బ్యాంకులలో ఎన్పిఏ అవ్వడము, తర్వాత మానసిక శోభను చాలా అనుభవిస్తున్న పరిస్థితి ఇది. దీంట్లో భాగంగా మేము ఈ నెల నవంబరు మాసం మొత్తము ఇలాగే వినతి పత్రాలు ఇచ్చుకుంటూ ఇప్పుడు 6వ తారీఖున స్టేట్ లెవెల్ మినిస్టర్స్కి, కన్సర్న్డ్ ఇంజనీరింగ్ మినిస్టర్స్కి, కన్సర్న్డ్ సెక్రటరీస్కి, కన్సర్న్డ్ ఈఎన్సీస్కి వీళ్ళందరికీ కూడా ఇస్తున్నాము. ఈ నెల 30వ తారీఖు లోపు మాకు ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేసి మమ్మల్ని ఆదుకోవాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. లేని పక్షంలో డిసెంబరు మొదటి వారం నుంచి పనులు నిలిపివేయబడతాయని చెప్పి గవర్నమెంట్కు